హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, బంగ్లాదేశ్‌లో హిందువుల పైన దాడులనేవి ఇంకా తగ్గట్లేదు సార్, పెరుగుతూనే ఉన్నాయి. సో స్టార్టింగ్‌లో చూసాం, ఒక హిందువుని చెట్టుకు కట్టేసి తగలబెట్టేశారు. మళ్ళీ నిన్న ఒక హిందువుని కూడా చంపేయడం జరిగింది. హిందువుల ఇళ్లకు నిప్పులు పెట్టేస్తున్నారు. సో అసలు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్‌లో? ఎందుకు ఈ స్థాయిలో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి? దీని పట్ల ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఫైర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో బంగ్లాదేశ్‌లో ఏమన్నా ఉద్యమం వచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చండి? బంగ్లాదేశ్‌లో గత 16 నెలల నుంచి అల్లకల్లోల పరిస్థితులున్నాయి. ఈ మధ్య అంటే డిసెంబర్ 12 తర్వాత అవి పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగడం, బాంబు బ్లాస్టులు జరగడం, హత్యలు జరగడం, ప్రాపర్టీ ధ్వంసం చేయడం, పత్రికల మీద, జర్నలిస్టుల మీద దాడులు చేయడం, బార్డర్‌లో అంటే ఇండియాకి బంగ్లాదేశ్‌కి మధ్య బార్డర్‌లో కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి అనేది నెలకొనడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం షేక్ హసీనా ప్రభుత్వం 15 ఏళ్లుగా బంగ్లాదేశ్‌ని పరిపాలించి చాలా అంటే ప్రజల మీద నిర్బంధాన్ని ప్రయోగించడం, వేలాది మందిని జైళ్ళల్లో పెట్టడం, తర్వాత రిజర్వేషన్లు అంటే బంగ్లాదేశ్ విముక్తికి అయితే ఎవరైతే పోరాడారో వాళ్ళ ఫ్యామిలీస్‌కి 30% రిజర్వేషన్లు. ఇలాంటి కారణాల వల్ల అక్కడ విద్యార్థుల విప్లవం అనొచ్చు, లేదా తిరుగుబాటు అనొచ్చు. తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటులో భాగంగా అనేక మందిని చంపేశారు. దాదాపు 1500 మంది వరకు చనిపోయారు. ఆ నేపథ్యంలో ఆవిడ పారిపోయి ఇండియాకి వచ్చింది. ఇండియా షెల్టర్ ఇచ్చింది. దాని తర్వాత మహమ్మద్ యూనస్ అని నోబెల్ లారెట్ ఎకనామిక్స్‌లో ఆయన ఆధ్వర్యంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అందులో విద్యార్థులు కూడా జాయిన్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్లు త్వరగా పెట్టకుండా అతనేం చేశాడంటే అక్కడున్న ముస్లిం తీవ్రవాద శక్తులంతా కూడా జైళ్ళల్లో ఉన్న వాళ్ళంతా విడుదల చేసేసి జమాతే ఇస్లామీ లాంటి పార్టీల మీద బ్యాన్ కూడా ఎత్తేయడంతో ముస్లిం తీవ్రవాద శక్తులు అంతా కూడా పెద్ద ఎత్తున విజృంభించేసాయి. సో మొత్తంగా అల్లకల్లోలం జరుగుతుంది. అవామీ లీగ్ అంటే షేక్ హసీనా పార్టీ, అవామీ లీగ్ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అట్లాగే హిందువుల మీద, క్రిస్టియన్స్ మీద, బౌద్ధుల మీద దాడులు జరుగుతున్నాయి. మరోవైపు సెక్యులర్ ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న డిసెంబర్లో ఎన్నికల్ని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 2న ఎన్నికలు జరగాలి. ఎన్నికలు దాంతోపాటు రాజ్యాంగ సవరణకు సంబంధించిన రెఫరెండం కూడా అదే రోజు ఉంటుందన్నమాట. అంటే ప్రధానమంత్రికి ఎంతకాలం పరిపాలించాలి, ఇవన్నీ కూడా రాజ్యాంగ సవరణలో ఉంటాయి. సో ఈ రెండు సంబంధించి ఫిబ్రవరి 2 అనౌన్స్ అవగానే అక్కడ ఒక ప్రముఖ లీడర్ని చంపేశారు. షరీఫ్ ఉస్మాన్ హాదీ అని 32 ఏళ్ళు. ఆయన విద్యార్థి నాయకుడు. హసీనాని దించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. ఆయన్ని దుండగులు ముసుగులేసుకుని వచ్చి పట్టపగలు కాల్చేశారు. సో దాని తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఆయన ఒక 6 రోజుల పాటు తీవ్రంగా మృత్యువుతో పోరాడి చివరికి సింగపూర్లో ఆయన 18వ తేదీ చనిపోయాడు. దాని తర్వాత 20వ తేదీ అతని బాడీ దహనం చేశారు. సో నేషనల్ మోర్నింగ్ డే అంటే జాతీయ సంతాప దినంగా కూడా ప్రకటించారు. ఆయన చనిపోయిన వార్త రాగానే దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు వచ్చాయి. ఒక హిందూ దీపు చంద్ర బోస్ అనే ఒక హిందువుని అబ్బాయి గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అతన్ని పట్టుకొని వచ్చి కాల్చి చంపేశారు, అంటే తగలబెట్టేశారు అతన్ని. ఆ తర్వాత మళ్ళీ అల్లర్లు జరిగాయి. అక్కడ డైలీ స్టార్ కానీ, ప్రోతోమ్ అలో కానీ ఇలాంటి పత్రికల మీద దాడులు జరిగాయి. జర్నలిస్టులందరినీ కూడా లోపల బంధించి బయట నిప్పు పెట్టారు. మరోవైపు యాంటీ ఇండియన్ స్లోగన్స్ విపరీతంగా, అంటే యాంటీ ఇండియా సెంటిమెంట్ విపరీతంగా పెరిగింది బంగ్లాదేశ్లో. ముఖ్యంగా యూనస్, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అధిపతిగా ఉన్న యూనస్ కూడా యాంటీ ఇండియన్. అతను వచ్చినప్పటి నుంచి కూడా ఈ 16 నెలల్లో పాకిస్తాన్తో సంబంధాలని బాగా మెరుగుపరుచుకుంటున్నాడు, చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాడు, యాంటీ ఇండియా డెసిషన్స్ అనేకం తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అయింది. అదే టైంలో హసీనాకు మరణశిక్ష వేశారు. మరణశిక్ష వేశాం కాబట్టి మీరు మాకు అప్పగించండి అని ఇండియాని అడుగుతున్నారు, కానీ ఇండియా అప్పగించడానికి సిద్ధంగా లేదు. సో హసీనా విషయం ఒకటి. అట్లాగే బంగ్లాదేశ్లో అనేక పరిస్థితులకి కారణం ఇండియా అని చెప్పి అక్కడున్న ముస్లిం రాడికల్స్ భావించడం, ఈ 2 ప్రధాన కారణాలతో యాంటీ ఇండియా సెంటిమెంట్ బంగ్లాదేశ్లో బలంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే హిందువుల మీద దాడులు అవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా అంటే నిన్న
ఒక హిందువుని చంపేశారు. అది రాజ్బరీ జిల్లాలో అమృత మండల్ అనే ఒక 29 ఏళ్ల యువకుడిని చంపేశారు. అయితే మీడియాలో వస్తున్న కథనాలు భిన్నంగా ఉంటున్నాయి. ఇతను హిందువు అని చంపలేదు. ఈ అమృత మండల్ అనే ఒక గ్యాంగ్స్టరు. అతను సామ్రాట్ బషీన్ అనే ఒక గ్యాంగ్ని నడుపుతాడు. ఇతని పేరు కూడా సామ్రాట్ అని పిలుస్తారు. సో సామ్రాట్ బషీన్ అనే ఒక గ్యాంగ్ని అతను ఏర్పాటు చేసి ప్రజల దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం అనేది చేస్తున్నాడు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే ఈ అల్లర్ల సందర్భంగా అతను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళీ నిన్ననే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నిన్న షాహిదుల్ ఇస్లాం అనే ఒక అతని ఇంటికి వెళ్ళి డబ్బు డిమాండ్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గట్టిగా అరిసేశారు. దాంతో చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఇతని మీద పడి ఇతన్ని కొట్టి చంపేశారు అనేది కథనం. అంటే ఇతను హిందూ అని చంపలేదు, ఒక గ్యాంగ్స్టరు బెదిరిస్తుంటే చంపాడని చెప్తున్నారు. అది ఎంత నిజం అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో నుంచి వచ్చే న్యూస్లు ఎంతవరకు అథెంటిక్ అనేది మనకు తెలియదు. మరోవైపు బార్డర్లో కూడా గందరగోళంగా ఉంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. మనం వీసాలు ఇవ్వడం ఆపేసాం, అలాగే వాళ్ళు కూడా ఈ వీసాలు ఇవ్వడం ఆపేశారు. సో అక్కడ ఆ దేశంలో ఢాకాలో కావచ్చు, మిగతా చోట్ల చిట్టగంగ లాంటి ప్రాంతాల్లో ఈ ఇండియన్ హైకమిషన్ ఆఫీసులకి వ్యతిరేకంగా ముందు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అట్లాగే ఢిల్లీ లాంటి దాంట్లో బంగ్లాదేశ్ హైకమిషన్కి వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఇక్కడ కూడా చేస్తున్నాయి. మరోవైపు బార్డర్లో మనకి బంగ్లాదేశ్కి మధ్య దాదాపు 4096 కిలోమీటర్ల బార్డర్ ఉంది. దీన్ని రెడ్ క్లిఫ్ లైన్ అని పిలుస్తారు. అంటే మొత్తం మన దేశంలో 6 రాష్ట్రాల గుండా ఈ బార్డర్ వెళ్తుందన్నమాట. అంటే అస్సాము, త్రిపుర, మిజోరాము, మేఘాలయ, వెస్ట్ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. బంగ్లాదేశ్లో 6 డివిజన్ల గుండా ఈ ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ వెళ్తుంది. సో అందువల్ల బార్డర్లో ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. యుద్ధం వస్తుందా అన్న వాతావరణం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన అక్కడ షరీఫ్ ఒస్మాన్ హదీ కూడా యాంటీ ఇండియన్ సెంటిమెంటు. అతను ఇండియన్ హెజమోనీకి కల్చరల్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని అనేక సార్లు చెప్పుకున్నాడు. అట్లాగే గ్రేటర్ బంగ్లాదేశ్ అనే కాన్సెప్ట్ కూడా అతనికి ఉంది. గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే 7 సిస్టర్స్గా పిలిచే, ఇండియాలో 7 సిస్టర్స్గా పిలిచే ఈ నార్త్ ఈస్ట్లో ఉండే స్టేట్స్ అన్నిటిని కూడా బంగ్లాదేశ్లో కలిపేసుకోవాలనేది అతని గోల్ అనమాట. అందుకని అతను చనిపోక ముందే 2 వారాల ముందు కూడా ఒక మ్యాప్ రిలీజ్ చేశాడు. సో ఇప్పుడు అతన్ని చంపేసిన ఫైజల్ కరీం మసూద్ అనే అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతను అవామీ లీగ్ స్టూడెంట్ యూనియన్ లీడర్. అతను ఇండియాకి పారిపోయాడని, ఇండియాని అతనికి షెల్టర్ ఇస్తుందనే కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ రకంగా బంగ్లాదేశ్కి మనకు మధ్య ఒక వార్ సిచ్యువేషన్ అయితే పెరుగుతుంది. అయితే వార్ వస్తుందా అనేది చెప్పలేము. ఎందుకంటే బంగ్లాదేశ్ మనతో ఏమాత్రం ఢీకొనే పరిస్థితి లేదు. కాకపోతే బార్డర్లో ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ దేశంతో ఎంత చిన్న దేశంతో ఎంత పెద్ద దేశం పోరాడినా 1 రోజు 2 రోజుల్లో యుద్ధం అంతమయ్యే పరిస్థితి లేదు. మనం గాజా అండ్ ఇజ్రాయెల్ చూస్తున్నాం. అమెరికా అండున్నా కూడా ఇజ్రాయెల్ గాజాని కంప్లీట్గా కంట్రోల్ చేయడంలో ఇప్పటికి కూడా ఫెయిల్ అవుతుంది. అక్కడ హమస్ని ఇప్పటికి కూడా నిర్మూలించలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఏంటంటే మనకి ఏ దేశం యుద్ధం వచ్చినా మన దేశం కూడా ఆ మేరకు నష్టపోతుంది. అందుకనే మోడీ ప్రభుత్వం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంది. యుద్ధానికి సంబంధించి ఎక్కడ కూడా మన ప్రభుత్వం కానీ, మన ఇండియన్స్ కానీ రెచ్చగొట్టే విధంగా లేరు. కానీ బంగ్లాదేశ్తో యుద్ధం వచ్చే అవకాశం ఉందని చాలామంది అయితే చెబుతున్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.